Hey, hi everyone, welcome to my channel Srinivas Mati. ఈరోజు మనం ఈ వీడియోలో మైసూర్ ప్యాలెస్ ఎలా ఉందో చూద్దాం రండి. మైసూర్ సెంటర్లో ఉన్న ఈ మైసూర్ ప్యాలెస్ని 1912లో నిర్మించారు. ఇదే ఇక్కడ లోపల వెళ్ళడానికి టికెట్ డీటెయిల్స్. ఒక మనిషికి వచ్చేసి 120 రూపీస్ తీసుకుంటారు లోపల వెళ్ళడానికి. ఎదురుగా కనపడుస్తుంది కదా, అదే మైసూర్ ప్యాలెస్. మైసూర్ ప్యాలెస్ మొత్తం 72 ఏకర్స్లో ఉంటుంది. ఓన్లీ బిల్డింగే 4 ఏకర్స్లో ఉంటుంది. మైసూర్ ప్యాలెస్ని 1897లో స్టార్ట్ చేసి 1912లో కంప్లీట్ చేశారు. మనకి మైసూర్ ప్యాలెస్ లోపలికి 25% మాత్రమే అలౌడ్ చేస్తారు, 75% మాత్రం అలౌడ్ చేయరు. ఎందుకంటే ఇప్పటికి కూడా అక్కడ మైసూర్ ప్యాలెస్ రాజా వాళ్ళు ఉంటున్నారు. రండి ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. ఇండియాలో ఉన్న అన్ని ప్యాలెస్ల కన్నా మైసూర్ ప్యాలెస్ని విజిట్ చేయడానికి విజిటర్స్ చాలా ఇష్టపడతారు. మైసూర్ ప్యాలెస్లోకి చెప్పులు అలౌ లేదు, చెప్పులు బయటే వదిలేసి వెళ్ళాలి. ఇక్కడ ఫ్రీ ఫుట్వేర్ స్టాండ్ ఉంది కదా, ఇక్కడ పెట్టేసి మనం టోకెన్ తీసుకొని లోపల వెళ్ళాలి. ఫ్రీ సర్వీస్ ఫుట్వేర్ స్టాండ్. మనం ఇక్కడ నుంచే లోపల వెళ్ళాలి. ఇక్కడ అంతా మనకు శాండిల్ సోపులు, శారీస్, సిల్క్ శారీస్ అలాంటివన్నీ దొరుకుతాయి. మనకి ఇక్కడ గైడ్ డీటెయిల్స్ గానీ ఉంది, చూడండి ఒకసారి. మనకి ఏ భాష కావాలంటే ఆ భాషలోనే మనకు గైడ్ దొరుకుతాడు. రండి ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. ఇక్కడ నుంచే మనకు లోపల ఎంట్రీ స్టార్ట్ అవుతుంది. ఇది మనకి ఎదురుగా కనపడుతుంది కదా, అదే మైసూర్ ప్యాలెస్. ఇంతకుముందు అలా ఉండేది. ఆ పక్కనే కనపడుతుంది కదా మైసూరు చాముండేశ్వరి దేవి. ఇవంతా వైట్ మార్బుల్స్. మనకి ఇక్కడ పెయింటింగ్స్ కనపడుతున్నాయి కదా, ఇవి 1931 నుంచి 1944 మధ్యలో వేశారు. మొత్తం 6 మంది పెయింటర్స్ కలిపి 13 సంవత్సరాలు వేసినారు. మొత్తం 26 పెయింటింగ్స్ ఉన్నాయి, చూడండి.
మనకు మైసూర్ ప్యాలెస్ మొత్తం చూడడానికి మినిమం 1 to 2 hours పడుతుంది. మనం వచ్చిన దారి నుంచే బయటికి వెళ్ళాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.